హరే కృష్ణ. కర్మ సన్యాస యోగము. సాంఖ్య కర్మయోగములలో జ్ఞానుల గురించి మనము తెలుసుకున్న కొన్ని విషయములు. కర్మలు చేసేవారికి శరీరంలో ఆత్మ నివసిస్తుందని తెలుసు. ఈ రెండు వేరు అని కూడా తెలుసు. వారు తమని తమ చర్యలకు కర్తలుగా కానీ ఫలితాన్ని పొందే భోక్తలుగా కానీ భావించరు. వారు శుద్ధి చేయబడిన బుద్ధిగలవారి ఫలంతో ఎలాంటి అనుబంధము లేకుండా తమ ప్రాపంచిక విధులను నిర్వహిస్తారు. అలాంటి జ్ఞానులు దైవిక లక్షణములను అభివృద్ధి చేసుకుంటారు. ఈ అధ్యాయములో శ్రీకృష్ణుడు కర్మలను త్యజించే మార్గాన్ని కర్మలను సమర్పిత భావంతో చేసే మార్గంతో పోల్చి రెండు ఒకే గమ్యానికి దారితీస్తాయి కాబట్టి మనము ఈ రెండు మార్గములలో దేనినైనా ఎంచుకోవచ్చునని చెప్తాడు. కానీ విధులను మరియు చర్యలను అనగా కర్మలను త్యజించుట చాలా పరిశ్రమతో కూడుకున్నదని, మనస్సు స్వచ్ఛంగా ఉన్నవారు మాత్రమే దోషరహితంగా అలా చేయగలరని చెప్తాడు. శ్రీకృష్ణ భగవానుడు కర్మలను త్యజించే మార్గములను వివరిస్తాడు. కర్మ సన్యాసులు ఎన్నో తపస్సులు చేయడం ద్వారా వారు తమ మనస్సుని, బుద్ధిని మరియు సర్వేంద్రియములను నియంత్రించగలుగుతారు. బాహ్య ఆనందాలను కోరే అన్ని ఆలోచనలకు పూర్తిగా స్వస్తి పలికి వారు భయము, కోరికలు మరియు కోపము నుండి సంపూర్ణంగా స్వతంత్రులవుతారు. వారి మానసిక యజ్ఞములందు మరియు తపస్సులు అన్నింటిలోనూ భగవంతుని పట్ల భక్తిని చేర్చడము ద్వారా వారు దీర్ఘకాలిక శాంతిని పొందుతారు. జ్ఞానులు విధులను సన్యసించుటను లేదా విధులను త్యజించుటను రెండు వేర్వేరు మార్గములుగా చూడరు. నిజముగా సన్యసించడము అంటే స్వార్థపూరితమైన కోరికలను జయించటము మరియు ఫలాపేక్షను త్యజించటమే. 1వ శ్లోకంలో సాంఖ్యయోగము మరియు కర్మయోగములలో ఏది ఉత్తమము అనే అర్జుని సంశయంతో ప్రారంభమవుతుంది. శ్లోకములు 2 నుండి 9లలో కర్మత్యాగముల యొక్క స్వభావాన్ని మరియు అన్నీ త్యజించిన వ్యక్తి యొక్క లక్షణములను తెలియజేస్తాడు భగవానుడు. 10-11 శ్లోకాలలో సమస్త ఆసక్తులను త్యజించి తమ కర్మలన్నింటినీ భగవంతునికే అర్పితము చేసే వారిని ప్రశంసిస్తూ, కర్మయోగులు మమకారాసక్తిని విడిచిపెట్టి కేవలం ఆత్మశుద్ధి కోసం మాత్రమే కర్మలను ఆచరిస్తూ ఉంటారని చెప్తాడు. 12 నుండి 17లలో జ్ఞానము మరియు కర్మల యొక్క కలయిక సరైన అవగాహనకు ఎలా దారితీస్తుందో అర్జునుడికి వివరిస్తాడు భగవానుడు. 18 నుండి 23లలో ఇంద్రియాలపై నియంత్రణ సాధించి అన్ని జీవులలో ఆత్మను చూడగల సామర్థ్యం పొందడం వంటి జ్ఞానుల లక్షణాలను చర్చిస్తాడు శ్రీకృష్ణుడు. 24, 25, 26 శ్లోకాలలో పరమాత్మ యందు స్థితమై ఉంటూ సమస్త ప్రాణుల సంక్షేమం కోసం కార్యమగ్నమైన యోగులు ఎలా ఉండెదరో తెలియజేసిన శ్రీకృష్ణుడు అట్టి యోగులు ఋషులు బ్రహ్మ నిర్వాణము నొందెదరని చెప్తాడు. 27, 29లలో నిస్వార్థ కర్మ చేస్తూ జ్ఞానముతో అన్ని చర్యలను పరమాత్మకు అంకితం చేయడం యొక్క ప్రాముఖ్యతను భగవానుడు పునరుద్ఘాటిస్తాడు. తనని సమస్త లోకములకు అధిపతిగా, సర్వ ప్రాణులకు శ్రేయోభిలాషిగా తెలుసుకున్న భక్తులకు అత్యున్నతమైన శాంతి లభిస్తుందని అర్జునుడికి వివరిస్తాడు పరమాత్ముడు. అథ పంచమోऽధ్యాయః. అర్జున ఉవాచ సన్యాసం కర్మణాం కృష్ణ పునర్యోగం చ సంససి యచ్ఛేయయేతయోరేకం తన్మే బ్రూహి సునిశ్చితం. అర్జునుడు పలికెను, ఓ శ్రీకృష్ణ, నీవు పనులను త్యజించుటను ప్రశంసించావు మరియు కర్మయోగమును కూడా మంచిది అని చెప్పావు. ఈ రెంటిలో ఏది శ్రేయస్కరమో స్పష్టముగా చెప్పుము. శ్రీ భగవాన్ ఉవాచ సన్యాస కర్మయోగశ్చ నిశ్రేయసకరావుభౌ తయోస్తు కర్మ సన్యాసాత్ కర్మయోగో విశిష్యతే. భగవానుడు పలికెను, కర్మ సన్యాస మార్గము మరియు కర్మయోగ మార్గము రెండు సర్వోన్నత లక్ష్యం వైపే దారితీస్తాయి. కానీ
కర్మయోగము అనేది కర్మ సన్యాసము కంటే ఉత్తమమైనది. జ్ఞేయః స నిత్య సన్యాసీ యో నద్వేష్టి న కాంక్షతి నిర్ద్వంద్వో హి మహాబాహో సుఖం బంధాత్ ప్రముచ్యతే. ఓ మహాబాహో, దేనిని ద్వేషింపక మరియు ఏమీయూ ఆశించకుండా ఉండే కర్మయోగులను నిత్య సన్యాసులుగా తెలుసుకొనవలెను. అన్ని రకాల ద్వంద్వములకు అతీతంగా ఉంటూ వారు భౌతిక బంధముల నుండి సునాయాసముగా విముక్తులవుతారు. సాంఖ్యయోగౌ పృథక్ బాలాః ప్రవదంతి న పండితాః ఏకమప్యాస్థితః సమ్యగ్ ఉభయోర్విందతే ఫలం. సాంఖ్యము మరియు యోగము భిన్నమైనవని అజ్ఞానులు మాత్రమే చెప్తారు. ఈ రెంటిలో ఏ ఒక్క మార్గమునైనను నిష్ఠతో అవలంబించినా ఈ రెంటికి ఫలములను పొందవచ్చు అని యథార్థము తెలిసిన వారు చెప్తారు. యత్సాంఖ్యై ప్రాప్యతే స్థానం తద్యోగైరపి గమ్యతే ఏకం సాంఖ్యం చ యోగం చ యః పశ్యతి స పశ్యతి. కర్మ సన్యాసము ద్వారా పొందగలిగే స్థితిని భక్తితో కర్మలను ఆచరించడం ద్వారా కూడా పొందవచ్చు. కాబట్టి కర్మ సన్యాసము మరియు కర్మయోగము ఒక్కటే అని చూసినవాడే నిజముగా ఉన్నదున్నట్లుగా చూసినట్లు. సన్యాసస్తు మహాబాహో దుఃఖమాప్తుమయోగతః యోగయుక్తో మునిర్బ్రహ్మ నచిరేణాధిగచ్చతి. ఓ మహాబాహో, భక్తియుక్తముగా కర్మలను ఆచరించక పరిపూర్ణ కర్మ సన్యాసమును పాటించుట చాలా కష్టతరము. కానీ కర్మయోగములో నిష్ణాతుడైన ముని శీఘ్రముగా బ్రహ్మస్థితిని పొందుతాడు. యోగయుక్తో విశుద్ధాత్మా విజితాత్మా జితేంద్రియః సర్వభూతాత్మభూతాత్మా కుర్వన్నపి న లిప్యతే. పవిత్రమైన అంతఃకరణము, ఇంద్రియ నిగ్రహము సాధించిన కర్మయోగులు ప్రతి ప్రాణిలో తమ ఆత్మను దర్శిస్తారు. అన్ని రకముల విధులు నిర్వర్తిస్తున్నా వారు కర్మబంధములలో చిక్కుకోరు. నైవ కించిత్ కరోమీతి యుక్తో మన్యేత తత్వవిత్ పశ్యన్ శృణ్వన్ స్పృగ్రన్ అచ్చన్ స్వపన్ శ్వసన్. తత్వమును తెలుసుకున్నవారు చూస్తున్నప్పుడు, వింటున్నప్పుడు, స్పృశిస్తున్నప్పుడు, వాసన చూస్తున్నప్పుడు, కదులుతున్నప్పుడు, నిద్రిస్తున్నప్పుడు, శ్వాసక్రియలప్పుడు, మాట్లాడుతున్నప్పుడు నేను ఏమీయూ చేయటలేదు అనే సంకల్పముతోనే ఉంటారు. ప్రలపన్ విసృజన్ గృహ్ణన్ ఉన్మిషన్ నిమిషన్నపి ఇంద్రియాణింద్రియార్థేషు వర్తంత ఇతి ధారయన్. అలాగే విసర్జిస్తున్నప్పుడు, స్వీకరిస్తున్నప్పుడు, కన్నులు తెరుస్తున్నప్పుడు, మూస్తున్నప్పుడు చేసేది నేను కాదు అని భావింతురు. భౌతిక ఇంద్రియములే వాటి ఇంద్రియ విషయములలో కదులుతున్నట్లుగా వారు గ్రహిస్తారు. బ్రహ్మణ్యాధాయ కర్మాణి సంగం త్యక్త్వా కరోతి యః లిప్యతే న స పాపేన పద్మపత్రమివాంభసా. తామరాకు నీటిచే తడి అవ్వనట్లుగా
సమస్త ఆసక్తులను త్యజించి తమ కర్మలన్నింటినీ భగవంతునికే అర్పితము చేసేవారు పాపముచే తాకబడరు. కాయేన మనసా బుద్ధ్యా కేవలైరింద్రియైరపి యోగినః కర్మ కుర్వంతి సంగం త్యక్త్వాత్మశుద్ధయే. యోగులు మమకారాసక్తిని విడిచిపెట్టి కేవలం ఆత్మశుద్ధి కోసం మాత్రమే శరీరము, మనస్సు, ఇంద్రియములు, బుద్ధులతో కర్మలను ఆచరిస్తూ ఉంటారు. యుక్త కర్మఫలం త్యక్త్వా శాంతిమాప్నోతి నైష్ఠికీం అయుక్త కామకారేణ ఫలే శక్తో నిబధ్యతే. కర్మయోగులు అన్ని కర్మఫలములను భగవంతునికే అర్పితము చేసి శాశ్వతమైన శాంతిని పొందుతారు. కానీ కర్మఫలములపై ఆసక్తి కలిగి స్వార్థ ప్రయోజనం కోసం పనిచేసేవారు కర్మబంధములలో చిక్కుకుపోయెదరు. సర్వకర్మాణి మనసా సన్యస్యాస్తే సుఖం వశీ నవద్వారే పురే దేహి నైవ కుర్వన్న కారయన్. వైరాగ్య స్థితిని పొందిన జీవాత్మలు తాము దేనికి కర్త కాదని, దేనికి కారణమూ కాదని ఫలములను త్యజించి 9 ద్వారములు కల ఈ శరీరము అనే నగరములో ఉంటూ సంతోషముగా ఉంటారు. న కర్తృత్వం న కర్మాణి లోకస్య సృజతి ప్రభు న కర్మఫల సంయోగం స్వభావస్తు ప్రవర్తతే. కర్తృత్వ భావన కానీ కర్మలు కానీ భగవంతునిచే సృష్టింపబడవు. కర్మఫలములకు బాధ్యత కూడా ఆయనది కాదు. వీటన్నిటికీ కారణము భౌతిక ప్రకృతి గుణములే. నాదత్తే కస్యచిత్ పాపం నచైవ సుకృతం విభూ అజ్ఞానేనావృతం జ్ఞానం తేన ముయ్యంతి జంతవః. సర్వాంతర్యామి అయిన భగవంతుడు ఏ ఒక్కని పాపపు లేదా పుణ్యకర్మల యందు పాలు పంచుకోడు. జీవుల వివేకము అజ్ఞానముచే కప్పబడిపోవటం వలన వారు భ్రమకు లోనవుతున్నారు. జ్ఞానేన తు తజ్ఞానం ఏషాం నాసితమాత్మనః తేషాం ఆదిత్యవత్ జ్ఞానం ప్రకాశయతి తత్పరం. కానీ ఎవరికైతే దివ్య ఆధ్యాత్మిక జ్ఞానముచే అట్టి అజ్ఞానము నాశనం చేయబడుతుందో వారి జ్ఞానము ప్రకాశిస్తున్న సూర్యునిలాగా పరమాత్మను వారి యందు ప్రకాశింపజేయును. దైవ సాక్షాత్కారము జరుగును. తద్బుద్ధయాస్తదాత్మానః తన్నిష్టాస్తత్పరాయణాః గచ్చంత్య పునరావృత్తిం జ్ఞాననిర్ధూతకల్మషాః. బుద్ధి భగవంతుని యందే స్థితులైన వారు, సంపూర్ణముగా భగవంతుని యందే నిమగ్నమైన వారు, ఆయనే పరమలక్ష్యమని దృఢ విశ్వాసం కలవారు. అటువంటి వారి పాపములు జ్ఞానం యొక్క ప్రకాశంచే నిర్మూలింపబడి శీఘ్రముగా మరల తిరిగిరాని స్థితిని పొందుతారు. విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే గవిహస్తిని శునిచైవ శ్వపాకే చ పండితా సమదర్శినః. నిజమైన పండితులు విద్యా వినయ సంపన్నుడైన బ్రాహ్మణుడిని, ఓ ఆవుని, ఓ ఏనుగుని, ఓ కుక్కని, ఓ చండాలుడిని కూడా సమదృష్టితో చూస్తారు.
ఇహైవ తైర్జితः స్వర్గః ఏషాం సామ్యే స్థితం మనః నిర్దోషం హి సమం బ్రహ్మ తస్మాత్ బ్రహ్మణి తే స్థితాః. సమదృష్టి యందు సంపూర్ణ మనస్సుతో స్థితులైన వారు ఈ జన్మలోనే జనన మరణ చక్రమును జయించగలుగుతారు. వారు భగవంతుని యొక్క దోషరహిత గుణములను కలిగి ఉంటారు. కావున పరమసత్యమునందే స్థితులై ఉంటారు. న ప్రహృష్యేత్ ప్రియం ప్రాప్య నోద్విజేత్ ప్రాప్య చ ప్రియం స్థిరబుద్ధిరసమ్మూఢః బ్రహ్మవిద్ బ్రహ్మణి స్థితః. ప్రియమైనవి జరిగితే పొంగిపోక, అప్రియమైనవి జరిగితే కృంగిపోక, దివ్య ఆధ్యాత్మిక జ్ఞానమునందు దృఢమైన అవగాహన కలిగిన వారు భ్రమకు లోను కాకుండా సదా భగవంతుని యందే స్థితులై ఉంటారు. బాహ్యస్పర్శేష్వసక్తాత్మా విందత్యాత్మని యత్సుఖం సబ్రహ్మయోగయుక్తాత్మా సుఖమక్షయమశ్నుతే. బాహ్యమైన ఇంద్రియ సుఖములపై మమకారాసక్తులు లేనివారు ఆత్మయందే దివ్యానందాన్ని అనుభవిస్తారు. యోగం ద్వారా భగవంతునితో ఐక్యమై అంతులేని ఆనందాన్ని అనుభవిస్తారు. ఏ హి సంస్పర్శజా భోగాః దుఃఖయోనయ ఏవ తే ఆద్యంతవంత కౌంతేయ న తేషు రమతే బుధః. ఆనందదాయకంగా అనిపించే ఇంద్రియ వస్తు విషయ సంపర్కం వలన కలిగే భోగాలు యథార్థముగా దుఃఖహేతువులే. ఓ కుంతీపుత్రుడా, ఇటువంటి సుఖాలకు ఒక ఆది మరియు అంతము కలిగి ఉంటాయి. కాబట్టి జ్ఞానులు వీటి యందు రమించరు. శక్నోతి హైవ యః సోఢుం ప్రాక్శరీర విమోక్షణాత్ కామక్రోధోద్భవం వేగం సయుక్త ససుఖీ నరః. ఈ శరీరమును విడిచిపెట్టక ముందే ఎవరైతే కామక్రోధ శక్తులను నియంత్రణ చేయగలుగుతారో వారు యోగులు. మరియు వారు మాత్రమే నిజమైన సుఖ సంతోషములను అనుభవిస్తున్నవారు. యోంతః సుఖోంతరారామః తథాంతర్జ్యోతిరేవ యః స యోగీ బ్రహ్మనిర్వాణం బ్రహ్మభూతోధిగచ్చతి. ఎవరైతే తమలో తాము ఆనందంగా ఉంటారో, లోనున్న పరమాత్మ యొక్క ఆనందాన్ని ఆస్వాదిస్తూ ఉండి అంతర్గత జ్ఞాన వెలుగుచే ప్రకాశిస్తూ ఉంటారో, అటువంటి యోగులు భగవంతునితో ఏకమై విముక్తులవుతారు. లభంతే బ్రహ్మనిర్వాణం వృషయక్షీణకల్మషాః ఛిన్నద్వైధాయతాత్మానః సర్వభూతైతే రతాః. ఎవరి పాపములు నశించినవో, ఎవరి సందేహములన్నీ నిర్మూలింపబడినవో, ఎవరి మనస్సు క్రమశిక్షణతో ఉంటూ పరమాత్మయందు స్థితమై ఉంటుందో, ఎవరైతే సమస్త ప్రాణుల సంక్షేమం కోసం కార్యమగ్నులవుతారో అట్టి ఋషులు బ్రహ్మ నిర్వాణము నొందెదరు. కామక్రోధవియుక్తానాం యతీనాం యతచేతసాం అభితో బ్రహ్మ నిర్వాణం వర్తతే విదితాత్మనాం.
కామక్రోధముల నుండి బయటపడిన వారు, మనస్సుని నిగ్రహించిన వారు, ఆత్మజ్ఞానంలో ఉన్నవారు అయినటువంటి మహానుభావులకు సదా బ్రహ్మ నిర్వాణ భాగ్యము కలుగును. స్పర్శాన్ కృత్వా బహిర్బాహ్యాన్ చక్షుశ్చైవాంతరే భ్రువోః ప్రాణాపానౌ సమౌ కృత్వా నాసాభ్యంతరచారిణౌ. అన్ని బాహ్యమైన భోగ విషయ వాసనలను త్యజించి దృష్టి కనుబొమ్మల మధ్య కేంద్రీకరించి నాసికారంధ్రములలో లోనికి వచ్చే గాలిని, బయటకు వెళ్ళే గాలిని నియంత్రించి సదైవము ముక్తినే కోరుకునే ముని నిశ్చయముగా మోక్షస్థితిని పొందుతాడు. యతేంద్రియమనోబుద్ధిః మునిర్మోక్షపరాయణః విగతేచ్ఛాభయక్రోధః యః సదా ముక్త ఏవ సః. ఇంద్రియ మనోబుద్ధులను నిగ్రహించి కామక్రోధ భయరహితుడై సదైవము ముక్తినే కోరుకునే ముని నిశ్చయముగా మోక్షస్థితిని పొందుతాడు. భోక్తారం యజ్ఞతపసాం సర్వలోకమహేశ్వరం సుహృదం సర్వభూతానాం జ్ఞాత్వా మాం శాంతిమృచ్చతి. సమస్త యజ్ఞములకు తపస్సులకు భోక్తని నేనేనని, నేనే సమస్త లోకములకు అధిపతినని మరియు సర్వ ప్రాణులకు శ్రేయోభిలాషిగా నన్నే తెలుసుకున్న నా భక్తుడు శాంతిని పొందును. ఓం తత్సత్. ఓం తత్సదితి శ్రీమద్భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే కర్మసన్యాసయోగో నామ పంచమోऽధ్యాయః.